జనసేన పార్టీ అనేది ప్రశ్నించడానికని పెట్టారు. బట్ ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, మా అందరికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేక హోదా చేసిన అప్పుడు నా పేరు జి ఆశా జెనిఫర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ప్రత్యేక హోదా కోసం మీరు నిరాహార దీక్ష చేయడానికైనా ఎంతగానో సిద్ధమని చెప్పారు. బట్ దాని కంటిన్యూషన్ ఏమీ ఇంతవరకు చేయలేదు. సో దాని గురించి మేము రెస్పాన్సెస్, లిటిగేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాం. సమస్యకి ఆవేశపడించకు, ఆ సమస్యకి పరిష్కారం ఎలా కావాలంటే నేను ఎందుకే ఆవేశంతో నేను ఆలోచించి మాట్లాడతాను. యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం ప్రకటించేటప్పుడు మన ప్రత్యర్థులు ఎలా ప్రవర్తిస్తారు, మనం ఒక మాట మాట్లాడితే దానికి వేరే వాళ్ళ వ్యూహం ఏంటి, దాని ప్రకారం మనం మార్చుకుంటూ వెళ్ళాలి తప్ప తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు ఉన్నట్టుగా నేను చెప్పాను అన్నట్టు నమ్మకం. సాధించాలి, పరిష్కారం దిశగా వెళ్ళాలి. కానీ నేను ఈ మాట అనేశాను, సాధిస్తాను, పోరాటం చేస్తాను అన్నాను. కానీ ఇప్పుడు దాకా మానను కూడా. కాకపోతే నేను ఈ మాట అన్నప్పుడు కొద్దిమందికి ఒక మనోచిత్రం అనిపిస్తుంది. నేను వెళ్ళి ఈ ఫాస్టింగ్ చేస్తాను, నిరాహార దీక్ష చేస్తాను, ఇలాంటివి అనిపిస్తాయి. నిజంగా నిరాహార దీక్షలే చేసి సమస్యలకి పరిష్కారం అయితే ఈ దేశంలో దారిద్ర్యం లేకుండా ఉండేది. కానీ నా గాంధీయన్ విధానాలు, గాంధీ గారి సిద్ధాంతాలు ఇష్టమే, కానీ కేవలం అవే పరిష్కారం చూపించవు. కానీ అందుకనే చదువు, విజ్ఞతతో పాటు అనుభవంతో మన ప్రత్యర్థులు ఎలా మాట్లాడతారు, ఎలా మాట మారుస్తారు, ఎలా చేస్తారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వ్యూహం మార్చుకుంటూ వెళ్ళాలి. అందులో భాగం తప్ప నేను ఒక మాట చెప్పానంటే తిరిగి వెనక్కి వెళ్ళాను. అందుకు నేను ఆలోచించి మాట్లాడతాను. సో మీరు అడిగిన దానికి వెనక్కి వెళ్ళలేదు, ఇక్కడ అందుకే అనంతపురంలో మీ ముందు వచ్చాను. అందుకే మీరు మాట అడిగితే మీరు ప్రశ్నించే సమాధానం చెప్తున్నా. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు దాకా పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఒక హైదరాబాద్లో పెట్టాను తప్ప నేను ఎక్కడ పెట్టలేదు ఇప్పుడు దాకా. నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నా. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు, కానీ పోరాటం అయితే చేస్తాను. ప్రజల సమస్యలకి అండగా అయితే నిలబడతాను.